రేవంత్ సర్కార్ రైతాంగాన్ని అరిగోస పెడుతోంది. సకాలంలో ఎరువులు, విత్తనాలు, పంట పెట్టుబడి సాయం అందించడంలో ఇప్పటికే ఘోరంగా విఫలమైంది. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు రైతులను నానా ఇబ్బందులకు గురిచేస్తోంది ప్రభుత్వం. ఇక ఫలితంగా రాష్ట్రంలో సాగు నానాటికి సంకటంగా మారుతోంది. నిమిషాల్లో దొరికే యూరియాను యాప్ పేరుతో రైతుకు దూరం చేసింది రేవంత్ సర్కార్. యూరియా యాప్ యాతన రైతాంగాన్ని రోజురోజుకు తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ముందు చూపులేని మూర్ఖపు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు పోరుబాట పట్టారు. అయినా సర్కార్ మాత్రం దున్నపోతు మీద వాన పడినట్లు పట్టించుకోవటం లేదు. టైంకు ఎరువులు ఇవ్వటం చేతకాని రేవంత్ సర్కార్ రైతులను మాత్రం కటకటాల్లోకి నెడుతోంది. యూరియా యాప్ ఎత్తివేయాలంటూ కామారెడ్డి జిల్లా రైతులు పోరాడుతున్నారు. ఇవాళ 2000 మంది రైతులతో తాడ్వాయి మండల కేంద్రంలో వంటా వార్పుకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ పాల్గొంటారు. ఇక ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులతో పాటు రైతులను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు. అర్ధరాత్రి నుంచే ఇళ్లలోకి చొరబడి రైతులను నిర్బంధించారు. మండలంలోని బీఆర్ఎస్ నాయకులను అర్ధరాత్రి ఏదో మేము దొంగతనాలు చేసినట్టు 3 గంటలకే ఇంట్లోకి వచ్చి ఇంట్లో ఉన్న అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తూ అర్ధరాత్రి 3 గంటలకే పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చి మమ్మల్ని ఇక్కడ ఇబ్బంది పెడుతున్నారు. ఎందుకు తీసుకొచ్చారు సార్ అంటే ఈరోజు ఎమ్మెల్యే గారి పర్యటన ఉంది లింగంపేటలో, మీరు అడ్డుకుంటారు అనే ఉద్దేశంతో తీసుకొచ్చినామని చెప్తున్నారు. మరి మేమెందుకు అడ్డుకుంటాం సార్? మీరు అభివృద్ధి చేస్తే మేము కూడా సహకరిస్తాం. మేమెందుకు అడ్డుకుంటాం సార్? మీరు అభివృద్ధి చేయాలని మేము కోరుకుంటున్నాం. లింగంపేట మండల బీఆర్ఎస్ పార్టీ తరఫున మీరు అభివృద్ధి చేసి మా లింగంపేట యొక్క ఈ ఎల్లారెడ్డి లింగంపేట రహదారిని బ్రిడ్జ్ను తొందరగా కంప్లీట్ చేయాలని మేము కూడా కోరుకుంటున్నాం సార్. మీరు కావాలని ఇట్లా మమ్మల్ని ముందస్తు అరెస్ట్ చేసి మమ్మల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇది చాలా తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాం. అంతేకాకుండా యూరియాను కూడా ఈ యాప్లలో కాకుండా షాప్లలో అమ్మాలని కోరుతూ ఈరోజు ఈ లింగంపేట మండలంలో 4 గ్రామాల్లో పర్యటన ఉన్నందున ముఖ్యమైన బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేసి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఇక రేవంత్ సర్కార్ రైతాంగాన్ని అరిగోస పెడుతోంది. సకాలంలో ఎరువులు, విత్తనాలు, పంట పెట్టుబడి సాయం అందించడంలో అయితే ఇప్పటికే ఘోరంగా విఫలమైంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, ఎమ్మెల్యే వస్తున్నారు, ఎమ్మెల్యే పర్యటిస్తున్నారు అన్న నెపంతో అయితే రైతులను అర్ధరాత్రే నిర్బంధించారు. అదే ప్రధానమైన కారణమా? ఎక్కడ వీళ్ళు అంటే వంట వార్పు కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారు అని చెప్పి అందుకు ముందుగానే నిర్బంధించారని అనుకోవచ్చా? రైట్, మీరు అన్నట్టుగా దాదాపుగా ఇవాళ అదే పరిస్థితి రైతులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా 45 రోజుల నుంచి ఇవాళ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రైతాంగం ఇదే పరిస్థితి పైన ఆవేదన వ్యక్తం చేస్తున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సకాలంలో ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచాలి, పెంచిన ఎరువుల ధరలను తగ్గించాలి, యాప్ విధానాన్ని రద్దు చేసి పాత పద్ధతి దారిని యూరియాను అందించాలి. ప్రధానంగా 3 సమస్యలపైన ఇవాళ కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలో ఉన్న రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ ప్రభుత్వం చిన్న క్రైటీరియా, ఇవాళ యాప్ విధానం సరిగ్గా అవగాహన లేదు. దాదాపుగా 75% రైతులకు చిన్న ఫోన్లే ఉన్నాయి. అందులో 35 నుంచి 40% చదువురాని రైతులు, ఇలిటరేట్ రైతులు ఉంటారు కాబట్టి, పెద్ద మనుషులు ఉంటారు కాబట్టి వాళ్లకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని ఇవాళ ఓటీపీ, అదేవిధంగా ఈ ఆండ్రాయిడ్ సాఫ్ట్ ఫోన్లు వాడడం తెలియదు కాబట్టి రైతులకు ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఉంది. ప్రభుత్వం మొండు పట్టుదలకపోతుంది. యాప్ను తీసుకొచ్చేసి రైతులు ఓటీపీని జనరేట్ చేసి యాప్ను యూరియా ద్వారా అందించడం ఒక క్రైటీరియాగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో రైతాంగం ప్రతి సమస్య పైన, అనేక విషయాలపైన లేవనెత్తుతున్న ప్రశ్నలపైన ఇవాళ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వం దగ్గర కానీ, ఉన్నతాధికారుల దగ్గర కానీ కనీసం రైతులు వేస్తున్న ప్రశ్నలకు కనీసం సమాధానం లేకుండా ప్రభుత్వం మొండు పట్టుదలకు పోతుంది. యాప్ విధానం పూర్తి స్థాయిలో రద్దు చేయాలి.
గతంలో కేసీఆర్ ఉన్న పాత పద్ధతి ఏదైతుందో పాత పద్ధతి ద్వారానే యూరియా అందించాలి. ఇవాళ ప్రభుత్వం దగ్గర గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్న హయాంలో ప్రతి సెక్టార్ ని ఒక క్లస్టర్ గా విభజించారు. పలానా ఊరికి యూరియా ఎంత అవసరం, ఎంతమంది రైతులు సాగు చేస్తున్నారు, క్లియర్ కట్ గా ప్రభుత్వం దగ్గర డాటా ఉంటుంది. ప్రభుత్వం ఇవ్వాలనుకున్న 2 సంచుల యూరియా అయినా కానీ ఫలానా ఊర్లో ఎంతమంది రైతులు ఉన్నారు, వారికి ఎన్ని ఎకరాలు ఉన్నాయి, ఏ పంట సాగు చేశారు, క్లియర్ గా ప్రభుత్వం దగ్గర డాటా ఉంటుంది. మాన్యువల్ పద్ధతి ద్వారానే యూరియా అందిస్తే సరిపోతుంది. ఇది ప్రభుత్వం ఈ విషయాన్ని పూర్తి స్థాయిలో పక్కన పెట్టి వల్ల రైతులకు వ్యవసాయం చేసే రైతులకు ముఖ్యంగా చిన్న సన్నకారు రైతుల పట్ల ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఎట్టింది. అందులో భాగంగానే ఇవాళ కామారెడ్డి జిల్లాలోని తాడ్వాయి మండల కేంద్రంలో రైతులంతా సంఘటితమయ్యారు. దానికి బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ సారథ్యంలో పెద్ద ఎత్తున 2000 మందితో మహిళా రైతులతో ముఖ్యంగా వంటావార్పు కార్యక్రమానికి నిరసనకు పిలుపునివ్వడం జరిగింది. ప్రభుత్వం ఇవాళ నిర్బంధం గురి చేసింది. అర్ధరాత్రి నుంచి మొదలుకుంటే ఉదయం 4 గంటల వరకు పెద్ద ఎత్తున రైతుల ఇళ్లలో చొరబడి వాళ్ళని ఇబ్బందికరమైన సిచ్యువేషన్ తీసుకట్టి జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో ఇవాళ రైతాంగం తరలించింది. ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరించడం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీస్ స్టేషన్లో రైతులున్నారు. ఇవాళ ప్రతి గ్రామాలలో రైతులు పహారా కాస్తున్నారు. రైతుల కోసం పోలీసులు పహారా కారుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ధర్నాకు మహాధర్నాగా పేరు పెట్టి వంటావార్పు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఇవాళ కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి తాడ్వాయి మండలంలో ఉన్నటువంటి రైతులు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి ఇక్కడ ఉన్నటువంటి వేముల ప్రశాంత్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ హాజరవుతున్నారు. ఇవాళ వారిని నిర్బంధించడంతో పాటు హైదరాబాద్ లో ఇంటి నుంచి బయలుదేరుతున్న సమయంలో మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని అక్కడ ఉన్నటువంటి పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. సురేందర్ కూడా హౌస్ అరెస్ట్ చేస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో రైతులు ఒకటే చెప్తున్నారు, అలాగా ఇవాళ తాడ్వాయి మండల కేంద్రంలో తలపెట్టినటువంటి నిరసన కార్యక్రమానికి ఇవాళ రాష్ట్ర వ్యాప్తానికి ప్రభుత్వానికి ఒక కనువింపు కావాలి. ముఖ్యంగా మేము తలపెట్టినటువంటి ధర్నాను విజయవంతం చేస్తాం, సంఘటితమైన ఖచ్చితంగా ప్రభుత్వం మెడలు వంచుతామని రైతులు ఆగ్రహం ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. గత కొద్ది రోజుల నుంచి యూరియా క్రైటీరియా వల్ల పేద మధ్యతరగతి చిన్న సన్నకారు రైతులు తీవ్ర స్థాయిలో ఇబ్బంది పడుతున్నారు. కనీసం 3 గుంటలు 6 గుంటలు 12 గుంటలు ఉన్న రైతు దగ్గర ఫోన్ సౌకర్యం లేదు, కనీసం ఫోన్ మాట్లాడడానికి కూడా వాళ్ళకి వెసులుబాటు లేదు. ఆ రైతుల పరిస్థితి ఏంది? ఇవాళ అమాంతరం యూరియా రేట్ పెంచిర్రు, బీస్ రేట్ పెంచిండ్రు, ఎరువులు విత్తనాల రేట్ పెంచిర్రు. ఈ పెంచిన ధరలకు జవాబుదారీతనం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పాలన్న విషయంపై వాళ్ళ ఆందోళన తీవ్రతరం చేస్తుంది రైతాంగం. దాన్ని కట్టడి చేయాలా, ఉక్కుపాదంతో అంచువేయాలనే ప్రభుత్వ నిరంకుశ వైఖరికి ఇవాళ దబ్బాయింపు కార్యక్రమం ఉక్కుపాదంతో అంచువేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కానీ ఇవాళ రైతులు ఒకటే చెప్తున్నారు, గతంలో కేసీఆర్ ఉన్న సమయంలో ఎందుకు యూరియా ఫ్రీగా కావాల్సినంత యూరియా దొరికింది, రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఎందుకు కరువైంది అనే అంశం పట్ల ప్రభుత్వం దగ్గర కనీసం చిన్న సమాధానం కూడా లేదు. ఇవాళ మంత్రులు అంటున్నారు యూరియా పుష్కలంగా ఉందంటున్నారు. పుష్కలంగా ఉందంటే ఇవాళ సంఘటితమైన రైతులు 2000 మంది రైతులు ఒక తాడికి రావడం అంటే మామూలు విషయం కాదు. మరి ప్రభుత్వానికి ఈ విషయం పట్ల కనీసం సమాచారం ఉందా లేదా? మరి యూరియా బస్తాలు ఎక్కడ పోతున్నాయి? మరి యాపు విధానం ద్వారా యూరియా అందించాల్సిన అవసరం ఏమైంది? ఎరువులు విత్తనాల ధరలు అమాంతరం పెంచాల్సిన అవసరం ఏంది? ప్రభుత్వానికి వల్ల అనేక ప్రశ్నలు అడిగినా రైతులు అడుగుతున్న సమాచారం లేదు, సమాధానం కూడా లేదు. ముఖ్యంగా 32 పంటలు పండించే సన్నవడ్లకు ఇవాళ బోనస్ ఇస్తామని కేవలం 7 పంటలకు మాత్రమే క్రైటీరియా పెట్టింది. ఇవాళ చెప్పా పెట్టకుండా రైతు బంధు రాలేదు, రైతు భరోసా రాలేదు, ఇస్తామన్నటువంటి సన్నవడ్లకు బోనస్ రాలేదు. రైతు బంధుతో పాటు ఇవాళ ఎల్ఐసి కట్టాల్సినటువంటి రైతు బీమా, కుటుంబ పెద్ద ఎవరైనా చనిపోతే తక్షణమే వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఆపన్నహస్తం కింద గత ముఖ్యమంత్రి కేసీఆర్ అందించినటువంటి రైతు భరోసా కార్యక్రమం ఇప్పుడు పూర్తి స్థాయిలో తుంగలోకి తొక్కబడుతుంది. ఎల్ఐసీలకు వాళ్ళు బీమా సదుపాయాన్ని ఏర్పాటు చేయడం లేదు. ఇవన్నీ వాళ్ళ రైతుల పాలిట రేవంత్ సర్కారు శాపంగా మారింది. చిన్న సన్నకారు రైతుల పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. ఇవాళ రైతు ఆగ్రహంతో ఆందోళనతో ఇవాళ స్వచ్ఛందంగా బయటకొచ్చి తమకు రావాల్సినటువంటి అంశాల పట్ల పోరాటం చేస్తుంటే ప్రభుత్వం నిరంకుశ వైఖరికి పూనుకుంది. ఉక్కుపాదంతో పోలీసులతో నిర్బంధాలకు గురి చేస్తుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ పోలీసులతో ఇవాళ రైతులతో పోలీసులతో ఇవాళ రైతుల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ముఖ్యంగా రైతుల పైన పోలీసుల దబాయింపు కొనసాగుతుంది. పోలీసులను అడ్డం పెట్టుకుని ప్రభుత్వం పాలన చేయాలంటే ఎంతకాలం చేస్తుందనే అంశం పట్ల సరైన సమాధానం ప్రభుత్వం దగ్గర లేదు. రైతులు ఒకటే చెప్తున్నారు, మాకు గతంలో అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినారు, ఇస్తామన్న హామీలు ఏమయ్యాయి,
మేము చేస్తామన్న పనులు ఏమయ్యాయి, పనులకు జవాబుదారు ఎవరు అనే అంశం పట్ల రైతులు ఉక్కుపాదంతో ఇవాళ అంచివేయాలని చూస్తే ఖచ్చితంగా ప్రతిఘటిస్తాం. సంఘటితమై ఇవాళ ధర్నాని విజయవంతం చేస్తామని చెప్తున్న పరిస్థితి స్పష్టంగా చెప్తున్నది. ఏది ఏమైనప్పటికీ ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాం. తాడ్వాయి మండల కేంద్రంలో తలపెట్టినటువంటి ధర్నా విజయవంతం కావాలని రైతులు ఆకాంక్షతో ఉన్నారు. మరికొద్ది సేపట్లో పెద్ద ఎత్తున తాడ్వాయి మండల కేంద్రంలో రైతులు దీక్షకు పూనుకొన్నారు. పెద్ద ఎత్తున రైతులు సంఘటితమై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ పాటికే బాన్స్వాడ, ఎల్లారెడ్డి, జుక్కల్, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కామారెడ్డి నియోజకవర్గం ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే గంపా గోవర్ధన్ సంపూర్ణ మద్దతు ప్రకటించాడు. బీఆర్ఎస్ శ్రేణులు సంపూర్ణ మద్దతు ప్రకటించినటువంటి బీఆర్ఎస్ శ్రేణులు ఇప్పటికే పోలీస్ స్టేషన్లో అధికారుల తీరు పట్ల, ప్రభుత్వం తీరు పట్ల దుమ్మెత్తి పోస్తున్నారు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. అయినా ఏ ఒక్కరి దగ్గర కూడా సమాధానం లేదు. నిరంకుశ వైఖరి ఎంతకాలం కొనసాగుతుంది? ఈ నిరంకుశ వైఖరి వల్ల రైతాంగం పూర్తి స్థాయిలో నష్టపోతుంది. వర్షాలు పడుతున్నాయి. వర్షాలు పడుతున్న సమయంలో ఎరువులు, విత్తనాలు సకాలంలో అందక రైతాంగం తీవ్ర స్థాయిలో ఇబ్బంది పడుతున్నాయి. మళ్ళీ చిన్న వర్షం పడితే కరెంటు కోతలు మొదలయ్యాయి. అప్రకటిత కరెంటు కోతలు ప్రవేశపెడుతున్నారు. అప్రకటిత కరెంటును అందజేస్తున్నారు. ఎరువులు, విత్తనాలు సరిగ్గా లేక రైతాంగం క్రాప్ హాలిడే ప్రకటించే ప్రమాదంలో పడే పరిస్థితి ఏర్పడుతుందని రైతాంగం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరికొద్ది సేపట్లో రైతులు తలపెట్టినటువంటి వంట వార్పు మహాధరణ కార్యక్రమం మరికొద్ది సేపట్లో తాడ్వాయి మండల కేంద్రంలో ప్రారంభం కానుబోతుంది. రైట్, థ్యాంక్ యూ రవీందర్. ఇక రేవంత్ సర్కార్ రైతాంగాన్ని అరిగోస పెడుతోంది. సకాలంలో ఎరువులు, విత్తనాలు, పంట పెట్టుబడి సాయం అందించడంలో ఇప్పటికే ఘోరంగా విఫలమైంది. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు రైతులను నానా ఇబ్బందులకు గురిచేస్తోంది ప్రభుత్వం. అయితే ఫలితంగా రాష్ట్రంలో సాగు నానాటికి సంకటంగా మారుతోంది. నిమిషాల్లో దొరికే యూరియాను యాప్ పేరుతో రైతుకు దూరం చేసింది రేవంత్ సర్కార్. యూరియా యాప్ యాతన రైతాంగాన్ని రోజు రోజుకు తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ముందు చూపు లేని మూర్ఖపు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు పోరుబాటు పట్టారు. అయినా సర్కార్ మాత్రం దున్నపోతు మీద వాన పడినట్లు పట్టించుకోవటం లేదు. టైంకు ఎరువులు ఇవ్వటం చేతగాని రేవంత్ సర్కార్ రైతులను మాత్రం కటకటాల్లోకి నెడుతోంది.